నమస్తే. బీఎస్పీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సంచలన ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితం. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్ల కోసం ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించాలి, లౌకికవాదం ఉండాలి, సెక్యులరిజం ఉండాలి, మతతత్వ పార్టీలు తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ పొత్తు అనివార్యం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని గెలవడం. సో ఇద్దరు రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య పొత్తు ఉంటుంది, సీట్లు ఎట్లా అన్నది రేపు ఎల్లుండి మాట్లాడతామని కేసీఆర్ చెప్పడం ఇవన్నీ మనం నిన్న చూసినాం. సో దీని మీద మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి. బీఎస్పీ పార్టీలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీకి రాజీనామా చేశారు కొంతమంది. ఆర్ఎస్పీని అభిమానించే వాళ్ళు ఇటు బీఎస్పీలో ఉన్న కొంతమంది ఆర్ఎస్పీ నిర్ణయం సరైందే అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా ఒక రకమైన సంఘర్షణ వాతావరణం అయితే కనబడుతూ ఉన్నది అభిప్రాయాల విషయంలో. ఈ సమయంలో సో నిన్న మొన్న కూడా మనం కొన్ని ఇంటర్వ్యూస్ చేసినాం. విశారదన్ కానీ, పృథ్వీరాజ్ కానీ, ఆకునూరు మురళి కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళ పద్ధతిలో ఇది సరైనటువంటిది కాదు, ఇది అపవిత్ర కలయికగా వాళ్ళు ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. సో దీని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రెస్పాండ్ అయినట్టు కనబడతా ఉన్నది. ఆయన చేసిన ట్వీట్ ఒక్కసారి నేను చదివి వినిపిస్తా. దేశంలో రాజ్యాంగానికి లౌకికత్వానికి పొంచి ఉన్న పెనుముప్పును దృష్టిలో ఉంచుకొని బహుజన సాధికారత, రక్షణ, భవిష్యత్తే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ మరియు బీఆర్ఎస్ తెలంగాణలో కలిసి పనిచేయాలి అని నిర్ణయించుకున్నవి. ఈ చారిత్రాత్మక కూటమికి అనుమతించిన ఉక్కు మహిళ బెహన్జీ మాయావతి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గార్లకు ఆశీర్వదించిన హృదయపూర్వక ధన్యవాదాలు. రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలు, బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా విజయం కోసం తమ వ్యూహాలను మార్చుకోవడం సర్వసాధారణం. సో ఆయన క్లియర్గా చెప్తున్నారు, రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలు, బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా విజయం కోసం తమ వ్యూహాలు మార్చుకోవడం సర్వసాధారణం. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తమ ప్రస్థానంలో ఎక్కడో ఒక చోట పొత్తులతో ఎదిగినవే. అంటే ఆయా పొత్తుల ద్వారానే ఆ పార్టీలు నెమ్మదిగా పైకొచ్చి అధికారంలోకి వచ్చినాయి, బలమైన పార్టీలుగా తయారైనాయి. మేము కూడా అందులో భాగంగానే, ఆ వ్యూహంలో భాగంగానే ఈ పొత్తు అన్న అంశం కూడా పెట్టుకున్నామని చెప్తా ఉన్నారు. దురదృష్టవశాత్తు కొందరికి ఇవి కనిపించట్లేదు. అప్పుడెప్పుడూ మాట్లాడని వీళ్ళు కేవలం బీఆర్ఎస్ బీఎస్పీ కూటమిని నిందించడం హాస్యాస్పదం. ఎన్నికల్లో పట్టుమని 10 ఓట్లు కూడా రాని వాళ్ళు అంబేద్కర్, పూలే, కాంశీరాముల ఫోటోలు పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్లే ధైర్యం లేని, వాళ్ళ కోసం పోరాటం చేయలేని పిరికి పందలకు ఈ నిర్ణయాన్ని విమర్శించే అర్హత లేదు. చివరగా ఈ నిర్ణయం సరైందో కాదో చరిత్రనే సమాధానం చెబుతుంది. 100% కాలం సమాధానం చెప్తుంది ప్రతి నిర్ణయానికి. నాతో పాటు చాలా రోజులు ప్రయాణించిన కొంతమంది తమ్ముళ్ళు వెంకటేష్ చౌహాన్, పిల్లుట్ల శ్రీను వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడారు. కానీ వెంకటేష్ చౌహాన్ చాలా క్లియర్గా మీడియా ముఖంగానే మాట్లాడడం జరిగింది. ఆయన ఈ బీఎస్పీ బీఆర్ఎస్తో కలుస్తుంది అన్న సంకేతాలు వచ్చిన సందర్భంలోనే మేము నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోయినాం. సో ఇది నా రిజిగ్నేషన్ లెటర్, అందుకోసమే నేను రాజీనామా చేస్తున్నాను వెంకటేష్ చౌహాన్ చాలా క్లియర్గా మీడియా ముందే చెప్పడం జరిగింది. మీకు అందరికీ ఒక సలహా, మీకు వ్యక్తిగతంగా లాభం జరుగుతుంది అనుకుంటే నన్ను పర్సనల్గా విమర్శించండి, నో ప్రాబ్లం. తల్లి లాంటి మన పార్టీని కాదు, దాని వెనుక ఎంతోమంది మహనీయుల త్యాగం ఉన్నది. నేను మాత్రం మిమ్మల్ని నిందించలేను, మీ నిస్సహాయతను అర్థం చేసుకోగలను. మీరు నాతో పంచుకున్న అనేక విషయాలను నా గుండెలోనే దాచుకుంటా. కానీ మిమ్మలను, మన సమాజాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన శక్తులపైన నేను నిరంతరం మొండిగా పోరాడుతూనే ఉంటాను. జై భీమ్. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన ట్వీట్. ఈ ట్వీట్లో ఆయన చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏంటంటే రాజకీయ పార్టీలు ఎదగడం కోసం పొత్తులు పెట్టుకుంటాయి 100%. సో మరి ఈ పొత్తు బీఆర్ఎస్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టుకున్న పొత్తు అసలు ఈ సమయంలో కరెక్టా కాదా? కేవలం 3 నెలల్లో ఎలక్షన్స్, అంటే కేవలం ఒక 70-80 రోజుల తర్వాత ఒక ప్రభుత్వం మీద యుద్ధం చేసి ఆ ప్రభుత్వం దించేసి అందులో మీరు కీలక పాత్ర పోషించి ఆ దించడంలో 100% దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు, అందులో మేము రెండో ఆప్షన్ కూడా ఏం లేదు. ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేసి మళ్ళీ అదే పార్టీతో కేవలం 80 రోజుల్లోనే పొత్తు అన్నప్పుడే ఈ సమస్య వస్తున్నది. సో చాలామంది అంటున్నారు ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఈ పొత్తు నిర్ణయాన్ని కనుక ఒకవేళ ప్రకటించుంటే అప్పుడేమైనా ప్రజలు ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంటే ఒకవేళ ఆ సమయంలో అప్పుడు యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా అన్న ఒక చర్చని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. సో ఏదేమైనా పార్టీలు వాళ్ళ ఎదుగుదల కోసం
100% పొత్తులు పెట్టుకుంటే అదే పనిగా ముందుకెళ్తాయి. సో వాళ్ళకి అధికారం రావాలా, సరే ఎవరి ఐడియాలజీ ఎవరి సిద్ధాంతం వాళ్ళది. ఇంకొక ఆయన చెప్పిన కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఈ నిర్ణయం సరైందో కాదో చరిత్రనే సమాధానం చెప్తుంది. 100% అతి త్వరలోనే దీనికి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. కేసీఆర్ లాంటి వాళ్ళు వాడుకొని కరివేపాకులా వదిలేస్తారా, లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అవసరం నాకున్నది, బీఎస్పీ అవసరం నాకున్నది అని దగ్గర పెట్టుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారా? అసలు ఈ కలయికని ప్రజలు ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే అసైన్డ్ భూములని, దళితుల భూములని, ఎస్సీ ఎస్టీల బీసీల సంపదని మొత్తం దోపిడీ చేసిన కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణలో ఉంచాలి ఇంకా అని ప్రజలు నిర్ణయించుకుంటున్నారా? అసలు ఆలోచన ఉందా ప్రజలకి? సో ఇవన్నీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీటన్నింటికీ సమాధానము భవిష్యత్తులోనే దొరికే అవకాశం ఉన్నది. దాంతోపాటు ఇక కొన్ని పార్టీలని డైరెక్ట్గానే అటాక్ చేసినట్టు కనబడతా ఉన్నది. సో పట్టుమని 10 ఓట్లు కూడా రాని వాళ్ళు అంబేద్కర్, పూలే, కాంశీరాముల ఫోటోలు పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యం లేని వాళ్ళ కోసం పోరాటం చేయలేని పిరికి పందలకు ఈ నిర్ణయాన్ని విమర్శించే అర్హత లేదు అని మీకు తెలుసు ఆయన ఎవరిని విమర్శిస్తున్నారన్నది. ఇంకొకటి ఇక్కడ ఈ దేశంలో రాజ్యాంగానికి లౌకికత్వానికి పొంచి ఉన్న పెనుముప్పు అని మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి భారత రాజ్యాంగాన్ని మార్చిపడేయాలి అన్నాడు. ఈ దేశానికి రాజ్యాంగం అక్కర్లేదు అన్నాడు. ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆనాడు అందరూ ఖండించినారు. ఏ ధైర్యంతో ఈ మాట మాట్లాడుతున్నావు, ఖబర్దార్ కేసీఆర్ అని మాట్లాడిన వాళ్ళే. అసలు కేసీఆర్ ఏ పార్టీతో కలిసి ఉన్నాడు, ఏ పార్టీకి దూరంగా ఉన్నాడని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా? అవసరానికి వాడుకోవడం మాత్రమే కేసీఆర్కు తెలుసు. ఆయన అన్ని పార్టీలతో ఉన్నాడు. ఇవాళ మోడీ డోర్ తీస్తే సర్రమని లోపలికి పోయి కాళ్ళ మీద పడతాడు. అవసరమైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి కూడా రెడీ అవుతాడు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా వేరే విషయం. ఎలక్షన్లకి ముందైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసిండు కదా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు. సో ఏది ఏమైనా ఆర్ఎస్పీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది, సమయం సమాధానం చెప్తుంది. చరిత్ర అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదన్నది భవిష్యత్తు సమాధానం చెప్తుంది. చూడాలి. ఆయన అయితే ట్వీట్ చేశారు. సో మరి రాబోయే రోజుల్లో ఆయన ఇంకా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఈ కలయికని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? రేపటి ఎంపీ ఎలక్షన్లో ఒకవేళ ఆర్ఎస్పీ పోటీ చేస్తే పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఇవన్నీ మనం భవిష్యత్తులో చూడాల్సినవే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.